ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, సోమవారం అనేసరికి మనకు ఆ పరమేశ్వరుడే గుర్తొస్తాడు. మరి నిష్టతోటి ప్రతి సోమవారం శివునికి పూజ చేస్తే మన జీవితంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసలు ప్రతి సోమవారాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటే బాగుంటుంది గురుగారు? సోమవారము అంటే శంకరుడు, మంగళవారం అంటే ఆంజనేయ స్వామి, బుధవారం అంటే గణపతి, శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మవారు, శనివారం అంటే వెంకటేశ్వర స్వామి, ఆదివారము సూర్యభగవానుడు, కొందరు మల్లన్న అని కూడా, మల్లన్న బోనాలు, మల్లన్నకు ఉపవాసం అని చెప్పి కూడా ఉంటారు. అంటే ఇక్కడ మనము మన హిందూ సంప్రదాయాలలో ప్రతిదీ కూడా ఒక విశేషమే. వారము, నక్షత్రము, యోగము, కరణము. అంటే ఇక్కడ సోమవారం అనగానే శంకరుడు అనే కాదు. ఇవాళ రేపు ఫోన్స్ చూస్తున్న సోమవారం శంకరుని స్టేటస్లు ఏ రోజుకు తగ్గట్టుగా ఆ రోజుకు సంబంధించినటువంటి స్టేటస్లే పెడుతున్నారు. ఏది ఏమైనా నేను చెప్పేది ఒకటే విషయం, ఈశ్వరుని యొక్క ఆరాధన ఎంత చేసుకుంటే మనకు అంతటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు, జ్ఞానము, మాట్లాడే విధానము, అన్ని రకాలుగా మనకు ఐశ్వర్యమే. మరి అట్టి ఐశ్వర్యము అనేది మనకు రావాలి అన్నా, మనం పొందాలి అనుకున్న ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఖచ్చితంగా కూడా. పంచామృతాలతో ఈశ్వరునికి అభిషేకం విన్నరా? అదేవిధంగా చెరుకు రసంతో అభిషేకం ఇంకా విశేషం. సోమవారమే ఎందుకు ఈశ్వరునికి ప్రీతి అంటే, చంద్రుడు తన తలపై ఉండేటువంటి చంద్ర భగవానుడు ఎంతో శాంతి, చంద్రుడు అంటేనే శాంతి, అలాంటి శాంతిని నెలకొల్పుకొని చక్కగా కూడా మనకు దర్శనమిచ్చేటువంటి ఈశ్వరుడు. సోమవారము ఈశ్వరుని రోజు కనుక ఆరుద్ర నక్షత్రము సోమవారం కలిసి వచ్చిన విశేషం, సోమవారము మాస శివరాత్రి వచ్చిన విశేషం, సోమవారం మహాశివరాత్రి వచ్చిన విశేషమే. కనుక సోమవారం రోజు ఈశ్వర ఆరాధన మనకు సకల పాపాల నుండి విముక్తి చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సోమవారాన్ని పురస్కరించుకొని కొబ్బరికాయను తీసుకొని ఒక 11 కొబ్బరికాయలను స్వామివారికి నివేదన చేసి, ఈ 11 కొబ్బరికాయలలో కూడా చక్కగా కూడా నెయ్యి కానీ లేదా మీరు నువ్వుల నూనె కానీ పోసి, ఈ 11 కొబ్బరికాయలలో మీరు చక్కగా కూడా అరటి వత్తులు అని దొరుకుతాయి. అరటి వత్తులు లేదా మనకు కమలం వత్తులు, మామూలు వత్తులకు ఇవి కలపాలి. 3 వత్తులు వేసి అన్నిట్లో వెలిగించాలి. వెలిగించినటువంటి పిదప 11 రోజులలోనే ఈశ్వరుని కృప వీరిపై ఉండి ఎలాంటి కోరికలున్నా కూడా తీరే పరిస్థితి ఉంటుంది. ఎలాంటి కష్టాలున్నా తీరిపోతాయి ఒక్కసారి చేసేటువంటి దీపారాధన. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా 11 కొబ్బరికాయలను కొడితే 21 వక్కలు అవుతాయి, 21 దీపారాధన గమనించుకోండి. ఇక ఈశ్వరునికి సంబంధించిందంటే అభిషేక ప్రియుడు. భస్వంతో అభిషేకం చేసిన పాప విముక్తి, తేనెతో అభిషేకం చేస్తే పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, శక్తి పెరుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కుంకుమతో అభిషేకం చేస్తే సకల నరఘోష నుండి విముక్తిని చేస్తాడు. అలాంటిది బియ్యము, అదేవిధంగా పెసరపప్పు, అదేవిధంగా మషూర్ పప్పు అంటారు, మైసూర్ పప్పు, అదేవిధంగా నల్ల నువ్వులు, ఇంకను కొంత వడ్లను, వీటిని ఈ 5 వస్తువులను కూడా కలిపి నీటిలో చక్కగా కూడా రంగరించి, అంటే నీటిలో ఇవన్నీ వేసి ఒకరోజు నానబెట్టి వీటితో అభిషేకం చేసినా కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కనుక ఈశ్వరుని ఆరాధన అంటే మనకు గత జన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో మనము ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధనలో ఉంటాం. కనుక ఏది ఏమైనప్పటికీ నవగ్రహాలకు సంబంధించి ప్రతీదీ కూడా ఈశ్వర స్వరూపమే. సో తన అభిషేకం కానీ, తన అర్చన కానీ, తనకు సంబంధించి ఎలాంటి పూజలైనా కూడా మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాయి. సో ఏకాదశులు ఒకవేళ సోమవారం ఏకాదశి కలిసి వస్తే ఇంకా విశేషం.
ఈ ఆరుద్ర నక్షత్రం అని చెప్పుకున్నాం ఇందాక. సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజు ఈశ్వరునికి అన్న పూజ అంటే చక్కగా మడితో అన్నాన్ని చేసి మంచిగా చల్లారిన తర్వాత అన్నంలో కొంత పెరుగును కలిపి శంకరునికి మొత్తము కూడా పానమట్టం అంటారు, కింద పానమట్టం మొత్తము కూడా అన్నంతో నింపేసి చక్కగా ఈశ్వరునికి సంబంధించిన 108 నామాలతో స్వామిని పూజించి మరలా ఈ అన్నాన్ని ప్రసాదంగా నలుగురికి పంచిపెట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఇదే అన్నముతో చక్కగా కూడా శివలింగాన్ని తయారు చేసుకొని శివలింగాన్ని తయారు చేసి చక్కగా ఒక చుక్క పాలు, ఒక చుక్క పెరుగు, ఒక చుక్క పంచదార, ఒక చుక్క తేనె, ఇలా పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా నమస్కారం చేసుకొని ఎప్పుడైతే పూజ అవుతుందో ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఈ అన్నంతో చేసినటువంటి నైవేద్యం అంటే అదే ఆ శివలింగం ఏదైతే ఉందో దాని మధ్యలో భాగాన్ని చక్కగా కూడా పానమట్టం మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క లింగం దాన్ని మొత్తము కూడా తీసి చక్కగా కూడా నోట్లో వేసుకొని మింగాలి. సంతానం కోసం బాధపడేవారు ఎవరైతే అట్లా చేస్తారో వీరికి అతి శీఘ్రంగా సంతానం కలిగే పరిస్థితి ఉంటుంది. కుదిరితే మహన్యాసపూర్వక రుద్రాభిషేకము. ఇప్పుడు ఒక రుద్రము వేరు, ఏకాదశ రుద్రం వేరు. రుద్రము అంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి. సో నువ్వు నేరుగా డబ్బులు ఇవ్వంటే ఇవ్వకుండా ఎవరైనా పోలీసు వాళ్ళని తీసుకపోతే ఏ విధంగానైతే భయపడతాడో ఆ ఎదుటి వ్యక్తి, ఈ ఈశ్వరునికి ఎప్పుడైతే మనం రుద్రం చదువుతామో ఆ విధమైన ఫలితం ఉంటుంది. మనకు పోలీసు వాళ్ళని తీసుకొని పోయినట్టే అంతటి పరిస్థితి ఉంటుంది. సో అంతటి ఫలితం మనకు వస్తుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.